లోపలికి వెళ్ళి గృహాల లోపలికి వెళ్ళి చిన్న ప్రార్థన చేసుకొని వచ్చేద్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ కూడా చిన్న మీటింగ్ అయిపోయింది. ఆమేన్. స్తోత్రం. ఇక్కడ కూడా కూటమి అయిపోయింది. హల్లెలూయా. లోపలికి వెళ్ళి 2 మాటలు ప్రార్థన చేసి వెళ్ళిపోతాం అనుకున్నాం. ఆమేన్. ఇక్కడ కూడా ఇంచుమించు 15-20 మంది అయిపోయారు. హల్లెలూయా. ఆమేన్. 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 దేవునికి మహిమ స్తోత్రం. స్తోత్రం. అయ్యారు ఆల్రెడీ నా గురించి పరిచయం చేశాడు. ప్రైజ్ లార్డ్. నా పేరు దినేష్ పాల్, అమ్మగారు ఋతుపాలు. మేము కోవిడ్ దేశంలో యేసయ్య ప్రేమ, ఏ ప్రేమ అండి? యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమ జీసస్ లవ్ చర్చ్, అక్కడ యేసయ్య ప్రేమ అనే సంఘం ఉంది. గతించినటువంటి 7 సంవత్సరాలుగా కోవిడ్ దేశంలో మేము మహాకృపను బట్టి మరి మేము కోవిడ్ నుంచి ఇండియాకి వస్తున్నాం అనగానే ఇక్కడ కూర్చున్నటువంటి సత్యమయ్య గారు మాకు కోవిడ్కి ఫోన్ చేసి, మీరు వస్తే ఖచ్చితంగా మా ప్రాంతాలకు రావాలి అని జాగ్రత్తగా విందాము. వాళ్ళ ప్రాంతాలకు రావాలంటే మంచి మంచి ఏరియాలు చూపిస్తాడు, అద్భుతమైన ఏరియాలు చూపిస్తాడు, అద్భుతమైన మీటింగ్లు ఉంటాయని మేము చాలా సంతోషంతో అక్కడ ఊహల్లోకి వెళ్ళిపోయి అయితే ఆయన అనుకున్నాడు, ఆయన మాకు ముందుగా ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్ మేము అర్థం చేసుకోలేదు. మేము ట్రైబల్ ఏరియాకి తీసుకెళ్ళిపోతున్నాము అని మేము అనుకున్నాము. ట్రైబల్ అయితే ఇంకోటి అయితే ఎక్కడైతే మొత్తానికి స్టేజీ ఉంటుంది. స్టేజీ ముందు 1000 మంది ఉంటారు, కనీసం ఒక 100 మంది అన్నా ఉంటారని ఇలా అనుకుని వచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మాకు అసలు రహస్యం. ఏమండి, ఆ కారులో కూర్చుంటే అవి ముడుచుకున్నట్టే ఉంటాయి. దిగేదానికి కాళ్ళు కింద పెట్టడానికి లేదు పరిస్థితి, తీయడానికి లేదు పరిస్థితి. అంటే ఇంకొకరు ఎక్కిస్తామంటున్నాడు. ఆల్రెడీ 3 సీట్లో 4-5 మంది ఎక్కించేసాడు. ఇంకొకరు కూడా ఎక్కించేద్దామంటున్నాడు వెనకాల. అయ్యా ఎక్కడ కూర్చుంటుంటే త్వరలో ఖాళీ ఉన్నాయి కదా, ఎక్కించేయండి. బాబులకు తొడలేదా, బాబులకు తొడవద ఎక్కించి సంతోషంగా ఉంది. మేము ఎంత కఠినమైనటువంటి స్థితిలో మేము వచ్చినప్పటికీ ఆనందంగా గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ లార్డ్. ఆనందం కాదు కానీ యేసయ్యలో ఉన్నటువంటి ఆనందం, ఆమేన్. యేసులో ఉన్నటువంటి ఆనందం. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏమంటే మేము ఎప్పుడు కూడా ఇంతగా అనుభవించలేదు. దేవుడు నమ్ముకున్నటువంటి కాలంలో కూడా, మొదటి కాలంలో కూడా మేము ఇంతగా మరి అనుభవించలేదు. ఇటువంటి సంఘటనలు కానీ ఇటువంటి ప్రాంతాలు కూడా తిరగలేదు. అద్భుతమైన ప్రాంతాలు. అయ్యగారు మాకు ఒక మాట చెప్పారు, అయ్యా ఎవరు వచ్చినా కూడా జిల్లాలో ఉన్నటువంటి పెద్ద సేవకులైనా ఇంకా సిటీలలో వదిలేయండి, కనీసం జిల్లాల్లో ఉన్న సేవకులైనా కూడా వీళ్ళు ఎంతసేపటికి ఈ జిల్లాల వాళ్ళు సిటీ వైపే చూస్తుంటారు. సిటీ వాళ్ళు ఏమండి ఇంకా కార్పొరేట్ వైపు చూస్తూ ఉంటారు. ఇంకా కార్పొరేట్ ఉండే వాళ్ళు అందరూ చూస్తుంటారు, విదేశాల వైపు చూస్తుంటారు. ఏ దేశం పిలుస్తుందా, ఏ దేశానికి వెళ్ళిపోదామా అని చూస్తుంటారు. కానీ మీరు విదేశాల నుంచి వచ్చి ఈ కుగ్రామంలో తిరగడము, ఈ రాళ్ల మధ్య, గుట్టల మధ్య, కొండల మధ్య తిరగడం అనేది చాలా అరుదు. చాలా అరుదు. ఇలాంటి వాళ్ళు రాలేదు. ఒక సహోదరి మేము వెళ్ళిన తర్వాత, ఆ ఊరి పేరు అయ్యగారికే తెలుసు కదా, నాకు తామరపల్లి అంట. ఆ తామరపల్లికి వెళ్ళిన తర్వాత ఆ సహోదరి చెప్పింది, అయ్యా అందరూ ఇలా పైకెత్తి చూసేవాళ్లే కానీ ఇలా చూసేవాళ్ళు లేరు, ఎందుకు చూసేవాళ్ళు లేరు. కానీ ఇలాంటి గ్రామాలకి వచ్చిన పాపానే బాధ ఎవరు. మీరు కోవిడ్ దేశం నుంచి ఇలా నడక ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా మీరు రావడము, ఈ సువార్తను ప్రకటించడము మాకెంతో ఆనందం అన్నది. ప్రాంతాల్లో పెద్ద పెద్ద సభలు పెడితే మా సభల ముందు 1000 మంది మా ముందు కూర్చుంటే మాకు సపరేట్ గా ఒక చేరేసి, ఏమంటే మధ్యలో ఒక సపరేట్ చేరేసి మా పక్కన ఆ పక్క ఒకరు ఈ పక్క ఒకరు బాడీ గార్డ్స్ మళ్ళీ రకరకాల సౌకర్యాలు ఇచ్చి అనేక సభల్లో మేము అలా వచ్చిపోతే అందులో నాకైతే ఏ ఆనందము దొరకదు. ఇలాంటి మన ప్రయాణం దేవుని లేఖనాలు ఏం చెప్తున్నాయండి?
ఇరుకు మార్గం అంది. అది ఏ మార్గము? ఇరుకు మార్గం. ఇరుకు మార్గము. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, క్రీస్తు మార్గం అంటే ఇరుకు మార్గం, ఆమేన్. విశాలమైన మార్గం కాదు. ఇరుకు మార్గంలో ఎవరికైనా మంచి మంచి సౌకర్యాలు ఉంటాయండి, మంచి సౌకర్యాలు, సుఖభోగాలు ఇవన్నీ ఉంటాయా? ఇరుకు మార్గంలో ఎప్పుడు ఉండవు. ఇరుకు మార్గంలో మీరు ఎప్పుడైనా పోతే ఈ గోడ కొట్టుకుంటది, ఆ గోడ కొట్టుకుంటది, దెబ్బలు తగులుతుంటాయి, కాళ్ళు పగులుతుంటాయి, ఎన్నెన్నో జరుగుతుంటాయి. వాటి మధ్య పోతుంటేనే మనకు ఆనందము, పరలోకము. స్తోత్రం, హల్లెలూయా. పరలోకం కావాలనుకున్న వాళ్ళకి ఇరుకు మార్గం తప్పదన్నమాట. అలాంటి మార్గంలో ప్రయాణించగలిగిన వారే నిజమైన క్రైస్తవుడైన స్తుతి. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని అన్ని సౌకర్యాలు కోరుకొని మేము మీ దగ్గరికి వస్తే 10 ఇస్తావా 20,000 ఇస్తావా అనే మాటలు మాట్లాడే సేవకులు చాలా మంది లేకపోలేదు. అలాంటి వాళ్ళని నేను దూషించట్లేదు, వాళ్ళని ఏమి నేను తప్పు పట్టట్లేదు, కానీ అలాంటి మార్గములు అంటే విశాల మార్గం అని నేను అనుకుంటున్నాను. విశాల మార్గంలో పోయే వాళ్ళకి పరలోకం లేదు. లేఖనమే చెప్తుంది, దేవుని లేఖనం బైబిలే చెప్తుంది. కాబట్టి విశాలమైన మార్గం కాదు, కానీ మనకు కావాల్సింది ఇరుకు మార్గము. హల్లెలూయా. ఆటో అక్కడ దిగి ఇలా చూశాను, ఇంటి సైడ్ చూస్తే ఇది ఒక కొండ మీద కట్టినటువంటి గృహం లాగా అనిపించింది నాకు. హల్లెలూయా. ఒక కొండ మీద కట్టిన గృహం లాగా అనిపించగానే నాకు ఒక వాక్యం గుర్తుకొచ్చింది. దేవుడు వాక్యాన్ని బయలుపరిచాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలోని మాట, మీరు లోకానికి వెలుగై ఉన్నారంట. హల్లెలూయా. లోకానికి మనమందరం కూడా క్రైస్తవులమైనటువంటి మనందరము లోకానికి వెలుగై ఉన్నాం. మనము ఇంకా ముందు చదవండి. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. కొండ మీద ఉన్న పట్టణము దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ గృహము అనేక గృహాలకు వెలుగునిచ్చును గాక. కొండ మీద పట్టణం అనేక గృహాలకు వెలుగునిచ్చును గాక. యేసు నామాన్ని విస్తరించబడును గాక. హల్లెలూయా. మాట నేను విన్నప్పుడు, ఈ మాట చూసినప్పుడు అద్భుతంగా దేవుడు నాతో మాట్లాడాడు. నిజంగానే మనం లోకానికి వెలుగుగా ఉన్నామా లేదా అనేది ఒక ప్రశ్న మనం వేసుకోవచ్చు. వెలుగుగా ఉండడం అంటే ఏమిటి? దేవుడు అన్నాడు, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను. మీరు చీకటిలో ఉన్నారు కాబట్టి చీకటిలో నుంచి వదిలి వెలుగులోకి మీరు వచ్చినట్లయితే పరలోక రాజ్యం మీదే అంటున్నాడు. పరలోకానికి వారసులు మీరు అవుతారంటున్నారు. మనము చీకటిలో ఉన్నామా? పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్నటువంటి నువ్వు నేను మనందరం కూడా పరిశీలన చేసుకోవాలి. మనం చీకటిలో ఉన్నామా లేదా? చీకటి అంటే ఏమిటి అసలు? నిజంగానే మనకు చీకటి ఉందా? ఎంత వెలుతురు ఉంది! ఆకాశము నుంచి సూర్యుడు ఆయన ఉదయించినప్పటి నుంచి సాయంకాలం వరకు మనకు అనేకమైనటువంటి వెలుగు కనిపిస్తుంది. మనం చీకటిలో ఎక్కడున్నాం? ఏ చీకటిలో ఉన్నాం అనేది మనం ప్రశ్న వేసుకుంటే మనము పాపం అనే చీకటిలో ఉన్నాం. పాపం అనే చీకటిలో ఉంటున్నాం. మన మనోనేత్రాలు వృద్ధి ఉన్నాయి, వృద్ధితనంలో మనం ఉంటున్నాం, చీకటిలో జీవిస్తున్నాం మనము. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను వెలుగై ఉన్నాను. యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట, నేను వెలుగై ఉన్నాను, ఈ లోకానికి నేను వెలుగు, మీరు కూడా వెలుగై ఉండండి. మీరు వెలుగుగా ఉండాలంటే ముందు మీరు చీకటిలో నుంచి బయటికి రావాలి. మీరు చీకటిలో జీవిస్తున్నారు, చీకటిలో ఉంటున్నారు కాబట్టి చీకటిలో నుంచి ముందు వెలుగులోకి మీరు రావాలి. వెలుగులోకి మీరు వచ్చినప్పుడు మీరు అనేక మందికి వెలుగై హల్లెలూయా. స్తోత్రం. స్తుతి స్తుతి స్తుతి. దీపం గురించి మాట్లాడుతుంది అక్కడ 15వ వచనంలో. మత్తయి సువార్త Matthew chapter 5 verses 16, 15 and 16 చూడండి. 15వ వచనం రీడ్ చేయండి. స్నేహ మనుష్యులు మనుష్యులంట ఏమండి? మనుషులు ఒక గుడిసి ఉన్నట్లయితే ఆ గుడిసెలో కరెంట్ లేకపోతే దాంట్లో ఏ వెలుతురు లేనప్పుడు ఒక దీపం వెలిగిస్తారు. మనుష్యులు దీపాన్ని వెలిగించి
మంచం కింద పెట్టరు కానీ ఎక్కడ పెట్టరంట? కొంచెము కింద. కొంచెము కింద, మంచము కింద ఆ దీపాన్ని పెట్టరు. ఎవరైనా ఒక దీపాన్ని వెలిగించినప్పుడు ఆ దీపాన్ని కొంచెం కింద గాని మంచం కింద గాని పెట్టరు. మరి ఎక్కడ పెడతారు దాన్ని? చెప్పాలయ్యా అందయ్యా. అది ఇంట ఉండు వారికి అందరికి వెలుగు ఇచ్చుటకై దీపపు స్తంభం మీద ఉంచును. ఆమేన్. కొద్దిగా చప్పట్లు. ప్రైజ్ లార్డ్. స్తోత్రం. క్రైస్తవురాలా, దేవుని బిడ్డ, నీవు కొంచెం మీద మంచం మీద పెట్టిన దీపంలాగా ఉండకూడదు, కానీ దీపపు స్తంభం మీద పెట్టినటువంటి లాంతర వలె ఉండాలి. అనేక మందికి వెలుతురునిచ్చేవారిగా నీ ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము క్రైస్తవులమైనటువంటి మనము, పాపాన్ని విడిచినటువంటి మనము, వెలుతురులో ఉన్నటువంటి మనము, చీకటిని వదిలేసినటువంటి మనము ఆ వెలుగై ఆ వెలుతురుని అనేక మందికి వెలుతురునిచ్చేవారిగా ఉండాలి, వెలుతురుని చూపించేవారిగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది మనల్ని చూసి వాళ్ళు దూషించకూడదు. మనల్ని చూసి వాళ్ళు ఏమండి ఫలానా క్రైస్తవుడండి, ఫలానా క్రైస్తవురాలండి, అయ్యో దేవుని బట్టి దూషణ కలిగించే విధంగా, దేవునికి అవమానకరంగా మనం ఉండకూడదు. కానీ ఎలా ఉండాలి? మనము ఇతరులకు మనం వెలుగునిచ్చేవారిగా ఉండాలి. ఆ వెలుగు నీ వెలుగు కాదు, యేసయ్య వెలుగు. నేనే వెలుగుని అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్తా. మరొక మాట, ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం అండి. యేసుక్రీస్తు వారు ప్రసంగం చేశారు. ఇది కొండ మీద ప్రసంగం అంటారు. అసలు 5వ అధ్యాయం, స్తోత్రం. 5వ అధ్యాయము కొండ మీద ప్రసంగం అంటారు. కొండ మీద ప్రసంగం అంటే ఇప్పుడు మనం కొండ మీద ఉన్నటువంటి ఇంట్లో ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. కొండ మీద ఉన్నటువంటి ఇంట్లో మనం ఉన్నాం కాబట్టి దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చదువుదాం దాని కింద ఉన్నటువంటి మాటలు. మనుష్యులు అయ్యా, ఇది గమనించాలి. ఈ మాట చాలా అద్భుతమైనటువంటి మాటగా మనం చూస్తున్నాం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట హల్లెలూయా. ఆమేన్. మనుషుల ఎదుట మనము సత్క్రియలు, మన క్రియలు ఎలా ఉండాలంటే సత్క్రియలుగా ఉండాలి. సత్క్రియలు అంటే ఏమిటి? మంచి క్రియలుగా ఉండాలి. అప్పుడే కదా దేవుని నామం మహిమపరచబడుతుంది. అప్పుడే కదా దేవుని నామం హెచ్చింపబడుతుంది. యేసుక్రీస్తు నామం హెచ్చింపబడాలంటే మనుషుల ఎదుట మన క్రియలు, మన ప్రవర్తన, మన ఆలోచన, మన తలంపులు, మన విధానము అన్ని ఎలా ఉండాలంటే ఇతరులకు ఎలా ఉండాలి? ఇతరులకు మనము మాదిరిగా దేవుని నామానికి మహిమ తెచ్చేవారిగా చెప్పబడి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఈ మాటలన్నీ మనం వింటున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. మరి మనం వెలుగుగా ఉంటున్నామా లేదా? దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా ఉంటున్నామా లేదా అనేది గమనించాలి. హల్లెలూయా. హల్లెలూయా. మేము కోవిడ్ దేశంలో ఉంటున్నప్పుడు కోవిడ్లో మరి అనేకమైనటువంటి సంఘాలు ఉంటున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. చాలా సంఘాలు ఉంటున్నాయి కోవిడ్ దేశంలో. ఇక్కడ నుంచి చాలా మంది కోవిడ్ దేశానికి వస్తుంటారండి. కోవిడ్ దేశానికి పెద్ద పెద్ద సేవకులు వస్తుంటారు. మీకు తెలిసినటువంటి పెద్ద సేవకులు జాన్ వెస్లీ గారు కానీ, హోసన్నా జాన్ వెస్లీ, లేకపోతే ఆయన హోలీ టీం ఉన్నటువంటి జాన్ వెస్లీ కానీ, ఇంకా సామ్యుయల్ కర్నోస్ గారు కానీ, మ్యాథ్యూస్ గారు కానీ, వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా వస్తుంటారు మన దగ్గరికి. అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు చాలా చక్కగా మాట్లాడతారు. చక్కని వాక్యాలు, చక్కని మాటలు అన్ని చెప్తుంటారు. చాలా సంతోషం. నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మేమందరం కూడా పెద్దయినా చిన్నైనా ఏ సేవకుడైనా సరే
దేవుని నామానికి మహిమకరంగా ఉండాలి, దేవుని మహిమపరిచే విధంగా ఉండాలి, యేసయ్యకు మాదిరిగా మేమంతా ఉండాలని దేవుని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. హల్లెలూయా. నా సాక్ష్యము, నేను ఒక హైందవ కుటుంబం నుంచి వచ్చాను. హైందవ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా దేవుని నామాన్ని మహిమపరచడానికి మరి నమ్ముకున్నటువంటి దినము నుంచి దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన్ని కనపరుస్తూ ఆయన మహిమకు ఎక్కడ భంగం కలగకుండా ఆయన నామాన్ని ఎక్కడ దూషించకుండా ముందుకు వెళ్తూ వస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం వెలిగి ఇవ్వడం అంటే ఏందో తెలుసా? మన జీవన విధానము, మన ప్రవర్తన, మన ఆలోచన ఇవన్నీ కూడా దేవుని మహిమపరిచే విధంగా ఉండాలి తప్ప ఆయన్ని నామాన్ని దూషించే విధంగా మనం ఉండకూడదని దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. స్తోత్రం. మరి అమ్మగారు రాత్రి కాల సమయంలో అక్కడ కూటం జరిగినప్పుడు సాక్ష్యం ఇచ్చారండి. ఈమె ఒక ముస్లిం కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆమె, ముస్లిం కుటుంబం అయినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు ఎన్నుకొని ఆ మొక్కని రక్షించడంలో రక్షణలోకి నడిపించడం కాకుండా కుటుంబం మొత్తం కూడా రక్షణలోకి నడిపించినటువంటి దేవాది కలుగునుగాక. హల్లెలూయా. ఎన్నో లోటుపాట్లు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, ఎన్నో అపనిందలు, వీటి మధ్యలో దేవుడు నడిపించి చివరికి యేసుక్రీస్తు నామములో నిలబడి అనేక మందికి మరి వెలుగునిచ్చే విధంగా, అనేక మందిని ఆ వెలుగులకు నడిపించే విధంగా మరి మా పాస్టమ్మ గారు నడిపించడము ఎంతో గొప్ప విషయం ఇది. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంది? అనేక మందికి మీరు ఈ లోకానికి వెలుగై ఉండాలి అంటుంది. వెలుగై ఉండాలి. ఆ వెలుగు నీ వెలుగు కాదు, కానీ యేసుక్రీస్తు యొక్క వెలుగుగా ఉండాలని దేవుని లేఖనాలు తెలియపరుస్తుంది. అయితే అమ్మగారు ముందుకు నేను ఒకసారి మైక్ ఇచ్చినప్పుడు భయపడిపోయింది. ఈ వాక్యము ఎక్కడ తక్కువైపోతుందో ఇబ్బంది అనుకునేది, కానీ ఆమె సాక్ష్యం చాలా పెద్ద సాక్ష్యం. 2-3 గంటల సాక్ష్యం ఉంది. ఆమెకి కొంత సమయం ఇద్దామా? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సాక్ష్యాన్ని 2-3 మాటల్లో పంచుకునే దానికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ సంతోషంగా కొట్టండి, గట్టిగా చెప్పట్లో. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అట్లనే సమయం ఇంకా 10 నిమిషాలు ఉందమ్మా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేనేం పెద్ద గొప్పదాన్ని కాదండి. శాపమైనటువంటి ఆ యొక్క కుటుంబం నుండి రక్షించుకున్న దేవునికి మహిమ కలుగునుగాక. ఏమి ఇచ్చినా ఆయన రుణం మనము తీర్చుకోలేము. మరి ఆ యొక్క కుటుంబంలో ఉన్నప్పుడు చిన్నతనంలో మరి 6వ తరగతి చదివేటప్పుడు మరి స్కూల్లో బైబిల్ ఇవ్వడం జరిగింది అక్కడ. మరి ఆ బైబిల్ తీసుకొని ఆ యొక్క కొత్త నిబంధన పక్షవాతం గురించి ఎక్కువ చదివేదాన్ని. నాకు అర్థమయ్యేది కాదు, కానీ ఈ బైబిల్ ఒక దేవుడని అనుకున్నాను. ఆ బైబిల్ తీసుకెళ్ళి ఒక పవిత్రమైనటువంటి స్థలంలో పెట్టాలి, ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు అని నా హృదయం అనమాట. ఆ చిన్నతనంలో నుంచే మరి బైబిల్ తెచ్చినప్పుడైతే అమ్మ ఏం అనలేదు, కానీ ఆ బైబిల్ రోజు చదవడం, ప్రార్థన చేయడం అలా ఉన్నప్పుడు ఒకరోజు ఇది క్రైస్తవుల పుస్తకం అని అమ్మకు తెలియబడింది. అప్పుడు అమ్మ దాన్ని వదిలేయి అసలు దాన్ని చదవద్దు, అది ఫలానా దేవుళ్ళు ఫలానా వాళ్ళు అనేసి అమ్మ మాట్లాడడం జరిగింది. ఆ సమయంలో నేనైతే బైబిల్ని వదలలేదు. ముస్లిం ఆచారాల్లోనే ఉంటూ మరి అలాగే నమాజ్ చేస్తూ మరి ఫాస్టింగ్ చేస్తూ మళ్ళా బైబిల్ చదివేదాన్ని. అలాగా మనకు చుట్టుపక్కల ఎవరు క్రైస్తవులు లేరు, చర్చికి వెళ్ళేవారు ఎవరు లేరు, యేసు ప్రభు గురించి చెప్పేవారు ఎవరు లేరు. మరి ఒకరోజు దారి మధ్యలో వస్తూ ఉంటే మరి యేసన్న పాస్టర్ గారు ఉన్నారు కదా, ఆయన ఒక గ్రౌండ్లో మీటింగ్ చేస్తూ ఉన్నారు. అప్పటికి ఆయన పాస్టర్ అని యేసన్నని కూడా నాకు తెలియదు, కానీ యేసయ్యను నమ్ముకున్నాక ఆ పాస్టర్ గారి గురించి తెలుసుకున్నాను.
ఆమేన్. మరి ఆయన గ్రౌండ్ లో పాపంలో వచ్చు జీతం మరణం, పాపంలో వచ్చు జీతం మరణం అంటున్నాడు. ఆ మాట నాకు చాలా హృదయానికి తగిలింది. పాపంలో వచ్చి జీతం మరణం ఏంటి, అసలు పాపం అంటే ఏంటి అన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరలోక రాజ్యములో ఈ భూలోకమునకు నా పాపముల కొరకే వచ్చి ఉంటున్నాడు. మరి ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి ఉంటున్నాడు, నీ కొరకు రక్తం కార్చి ఉంటున్నాడు, మరి శిలువ వేయబడి ఉంటున్నాడు. మరి నీ పాపములన్నిటి నా పాపములను భుజము పైన వేసుకొని ఆయన అడుగులు తడబడుతూ రక్తసిక్తమైపోయి ఉంటున్నాడు. మరి ఆయన శిరస్సుకు ముళ్ళ కిరీటం ధరించబడినది, మరి ఆయన కాలు చేతులకు మేకులు కూర్చబడి ఉంటున్నాయి. మరి నా పాపము కొరకే ఆయన బలి అయి ఉంటున్నాడు, ఆయన ప్రాణాన్ని అర్పించి ఉంటున్నాడు. మరి నువ్వు తలంపుల ద్వారా పాపం చేసావు, చేతుల ద్వారా పాపం చేసావు, కాళ్ళ ద్వారా పాపం చేసావు. మరి నా పాపముల కొరకే మరి ఆ యొక్క పరలోక వైభోగం వదిలి ఈ భూలోకములకు వచ్చినటువంటి యేసు ప్రభు నీ కొరకే నా కొరకే వచ్చి ఉంటున్నాడు. మరి నువ్వు పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి యేసు రక్తంలో నువ్వు కడగబడితేనే నీకు పాప క్షమాపణ, నీకు విడుదల, విమోచన, ఆ పరలోక రాజ్యానికి నీవు వెళ్తావు అని అక్కడ అయ్యగారు వాక్యం చెప్తుండగా ఆ వాక్యం నన్ను స్పందించింది. అది నాకే చెప్పినట్టు అనిపించింది. నేను ఎక్కడో ఆటోలో పోతూ ఉంటున్నాను, మరి ఇన్ని మాటలు నన్ను తాకాయి. అప్పుడు నేను పాపిని, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను పాపిని. మరి అవ్వాల గురించి ఇదంతా కూడా నాకు తెలియదు. పాపములో జీతం మరణం అంటే యేసు ప్రభుని మనం నమ్ముకోకపోతే మన పాపాలు క్షమించబడవు, మనం పరలోక రాజ్యానికి మనం వెళ్ళలేము, మనం అర్హులం కాదు అనేటువంటి సత్యమును నేను తెలుసుకున్నప్పుడు ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించుదేవా, నాయనా నన్ను నీ బిడ్డగా చేసుకో నాయనా అని చెప్పి ప్రార్థన చేయడం. ఆ పాస్టర్ గారు ఎలాగైతే ఆ మాటని పలుకుతా ఉన్నాడు, అయ్యే మాటలు నేను కూడా ఇంట్లో కూర్చొని అలా చేసేదాన్ని. మళ్ళీ తర్వాత కొంతకాలం తర్వాత కొంతమంది సిస్టర్లు గృహాన్ని దర్శించడానికి వచ్చినప్పుడు పలానా చోట చర్చి ఉంది, మరి అక్కడ ప్రేయర్ జరుగుతుంది అని వాళ్ళు చెప్పినప్పుడు అప్పుడు నేను కూడా చర్చికి వెళ్ళాలని ఆశ కలిగింది. మరి ఆ చర్చికి వెళ్ళడం జరిగింది. తర్వాత కుటుంబంలో శోధన, ఎంతో అవమానం, మరి తుణీకరించబడ్డాం, వెలివేయబడ్డాం. మరి కుటుంబంలో ఎంత శోధన ఉన్నప్పటికీ యేసు ప్రభు నాకు కావాలి. ఆ పరిశుద్ధమైన గ్రంథాన్ని నేను వదులుకోను. అంటూ అమ్మ కొట్టినా, తిట్టినా, అరిసినా ఏమన్నప్పటికీ నాకు పరిశుద్ధమైన గ్రంథం నాకు కావాలి, నాకు యేసు ప్రభు నాకు కావాలి అంటే ఒక గొప్ప శక్తి ఏదో నన్ను ఆవరించింది. దాన్ని వదిలేదానికి హృదయం ఒప్పుకోవట్లేదు. మరి అమ్మ కొట్టేస్తే ఏదైనా మనం వదిలేస్తాం కదా, అట్లా ఇట్లా కొట్టదు మా అమ్మ, తెట్లు కట్టే పప్పు గుద్దే యేసు రక్తమే అయినప్పటికీ పరిశుద్ధమైన గ్రంథాన్ని నేను వదులుకోవడానికి ఇష్టపడలేదు. నాకు ఈ దేవుడే నాకు కావాలి, ఈయనే దేవుడు, మరి సత్యమైన దేవుడు అని చెప్పి ఆ దినాలలో తెలుసుకోవడం. మరి కుటుంబంలో ఉన్నటువంటి వారికి కూడా తెలియపరచడం, ప్రార్థన చేయడం, మరి ఆ యొక్క చర్చికి వెళ్ళడం, పాస్టర్ గారితో మరి చాలా ఆత్మీయమైనటువంటి పాస్టర్ గారు దొరికారు ఆ దినాలలో. ఆయన బెంగళూరులో సేవ చేస్తున్నారు, జోసఫ్, ఆయన పేరు జోసఫ్. మరి పాస్టర్ పేరు గ్లోరీ. మరి వాళ్ళే నన్ను చాలా ఆదరించేవారు, చాలా ఓదార్చేవారు. మరి ప్రార్థన యొక్క అనుభూతికి నాకు నేర్పించింది వారి ఆ చిన్నతనంలోనే బస్ స్టాప్కి, రైల్వే స్టేషన్లకి కడపత్రాలు తీసుకొని మరి అందరికీ సార్ 2 నిమిషాలు టైం ఇవ్వండి సార్, ప్లీజ్ సార్, 2 మాటలే సార్ మీకు చెప్పేది, మీకు ఇష్టమైతేనే వినండి సార్
అని చెప్పి వాళ్ళకి సువార్త ప్రకటించడం, మరి అలా తిరగడం, అలా ఉన్నప్పుడు చాలా సంతోషం అనిపించేది. మరలా ఏ రోజులు ఇప్పుడు నాకు కనపడుతూ ఉంటున్నాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇంటింటి సువార్తకు వెళ్ళేదాన్ని. ఎప్పుడు పాస్టర్లతో చింతన నుంచి కూడా నేను వాళ్ళతోనే సహవాసం చేసేదాన్ని. పాస్టర్లు వస్తే పాస్టర్లు వెళ్ళి వంట పరిచర్యకి సహాయం చేసేదాన్ని, వారి పాత్రలు కడిగేదాన్ని. అలాగా ఉండేటువంటి నేను గృహంలో మాత్రం శోధించబడేదాన్ని, మందిరానికి వెళ్ళినప్పుడు సంతోషపడేదాన్ని. ఆ రీతిగా కొనసాగింది నా జీవితం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సాక్ష్యం ఇంకా ఎంతో ఉంది చెప్పాలంటే, మరి సమయం లేదు కనుక నా మాటలను ముగిస్తూ ఉంటున్నాను. దయతో నన్ను క్షమించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కదమ్మా దైవజనులు అయ్యగారు అయితే హైదరాబాద్ కుటుంబంలో అమ్మగారి ప్రాంతంలో రక్షించబడ్డారు. అమ్మగారు ముస్లిమ్స్ కుటుంబం నుంచి రక్షించబడ్డారు. దేవుని స్తుతించుదాం. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఆశీర్వాదకరంగా గట్టిగా చెప్పండి స్తోత్రం. హల్లెలూయా. ఇంత మంచి దైవ సేవకు మన సంఘానికి పరిచయం సహోదరులు ఈ సత్యమైన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో చెప్పగానే మా సహోదరి వాస్తవానికి అయితే మా అమ్మగారి ఇంట్లో పెట్టారు పేరు. అక్కడ అడిగాను, వాళ్ళ బంధువులు వస్తుందని చెప్పేసి బాబు మరి అనుకుంటున్నానంటే వెంటనే మా సహోదరి జ్ఞాపకం వచ్చారు. దేవుని నామని చెప్పండి. అమ్మ మీరు రాత్రి రాలేదు కదా అని అనలేదు, రాత్రి రాలేదు అనలేదు, మరి మీ ఇంట్లో పెడదాం తల్లి అంటే పెట్టండి బ్రదర్ అని చెప్పేసి వెంటనే అంగీకరించారు. దేవుని నామని చెప్పండి స్తోత్రం. కాబట్టి వారి ఇంట్లో చాలా అద్భుతాలు దేవుడు చేశాడు. వారు కూడా క్లుప్తంగా కొన్ని సాక్ష్యం చెప్పాల్సినవి మనం అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి కువైట్ వచ్చినటువంటి అమ్మగారికి, అయ్యగారు, అలాగే సత్యమయ్య గారు, జోసఫ్ అయ్య గారు, నా యొక్క హృదయపూర్వకండి దానియల్ అయ్య గారికి, అమ్మగారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళకైతే తెలుసు, మీరు కొత్తగా వచ్చినటువంటి అమ్మగారు అయ్యగారు వాళ్ళకైతే తెలియదు. దేవుడు నా జీవితంలో చాలా గొప్ప మేలు చేశాడండి. నేను కూడా దేవుడు అంటే ఏమిటో తెలియని వయసులోనే నేను దేవుని దగ్గరికి వచ్చాను. తెలియని వయసులోనే నేను బాప్తిస్మం తీసుకున్నాను. తీసుకున్నా కూడా నేను మామూలుగా యవ్వన వయసులో ఉన్న పిల్లలు ఎలా అయితే ఉంటారో అంటే విచ్చలవిడితనం అలాంటిది లేదు, కానీ మామూలుగా దేవునిలో ఈ విధంగా ఎదగాలని చెప్పేవాళ్ళు లేక నేను కూడా అలా ఉండేదాన్ని కాదు. అయితే 2009లో మా అమ్మగారు చనిపోయారండి. చనిపోయిన తర్వాత ఇంకా అలాగా నేను దేవుళ్ళలోనికి కొంచెం అలాగా వచ్చాను. తర్వాత మా వారితో మ్యారేజ్ అయింది. తర్వాత ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము అలా దేవుళ్ళలోన. ఇంకా ఉండగా నాకు ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. నేను ప్రార్థనలో ఉండేదాన్ని కాదు. జస్ట్ ప్రార్థన అంటే ఒక 2 minutes ప్రేయర్ చేసుకోవడం, అన్నం తినేటప్పుడు ప్రేయర్ చేసుకునేదాన్ని. తర్వాత ఇంకేం ప్రేయర్ ఉండేది కాదు. తర్వాత నాలో కష్టాలు కన్నీళ్ళు ఎక్కువయ్యే కొద్దీ నేను చర్చిలకు వెళ్ళటము ఇలాగా స్టార్ట్ చేశాను అనమాట. చర్చికి వెళ్ళినప్పుడు నిజంగా నాలో చాలా హ్యాపీనెస్ అనేది ఉండేది, నాలో మనశ్శాంతి ఉండేది. అప్పుడు నేను చర్చికి వెళ్ళిన తర్వాత నిజంగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దైవజనుల ద్వారా మాట్లాడుతున్నాడని నేను గ్రహించి అప్పటి నుంచి నేను చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేశానండి. ఆ తర్వాత నేను కాకినాడలో మా వారు జాబ్ చేసేటప్పుడు నేను కాకినాడలో ఉండేవాళ్ళము. అక్కడ నుంచి నాకు మాస్టర్ గారు, ఒక అమ్మాయి ద్వారా నాకు మాస్టర్ గారు నాకు పరిచయము. ఆ రోజు నుంచి 2016లో నాకు మాస్టర్ గారు పాస్టర్ గారు తెలుసండి. అంతకుముందు నాకు తెలియదు. కాకినాడలో ఉన్నప్పుడు జస్ట్ కొద్దిగా పరిచయం అలా వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళం. అయితే ఇక్కడికి దేవుడు మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏ చర్చికి వెళ్ళాలి అని దేవుడి దయ వల్ల పాస్టర్ గారు కూడా ఇక్కడే చోడవరంలో ఉండడం నా అదృష్టం. దేవుని స్తోత్రం. మంచి ఆత్మీయమైనటువంటి తల్లిదండ్రులు నాకు ఏర్పాటు చేశారు. అలాగే మా కష్టాలు ప్రతి క్షణం నిజంగా
పాస్టర్ గారికి నేను గొప్పగా పొగుడుతున్నానని అంటే కాదు, కానీ నిజంగా నా ప్రతి విషయంలోన పాస్టర్ గారు ఎనీ టైం ప్రతి కష్టము నేను వాళ్ళతో చెప్పుకునేదాన్ని. వాళ్ళు నాకు తల్లిదండ్రులు లేకపోయినా కూడా నాకు తల్లి, తండ్రి, అన్నయ్య, ఒక స్నేహితుడు, ఒక స్నేహితురాలు ఎలా అయితే వాళ్ళ అక్కను చేర్చుకుని నన్ను ఓదార్స్తారో, ప్రతి విషయంలో కష్టం కలిగిన ప్రతి విషయంలో నాకు వెన్నంటి ఉన్నారు. దేవునికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. ఎవరు కూడా, ఎందుకంటే బంధువులైనా లేకపోతే కుటుంబీకులైనా అందరూ అన్ని సమయాల్లో మనకి హెల్ప్గా రాలేరు. కానీ దేవుడు నాకు నిజంగా వాళ్ళకున్న దాంట్లో నాకు హెల్ప్ చేస్తారు. వాళ్ళు చేయవలసింది ఏంటి వాళ్ళు చేస్తారు. నిజంగా ప్రేయర్ అంటే ఇంకా అసలు నేను చెప్పనవసరం లేదండి. వాళ్ళ బిడ్డలకు ఏ విధంగా అయితే చేస్తారో అదే విధంగా నాకు, నా కుటుంబం కోసం ప్రేయర్ చేస్తారండి. నేను ఈ విధంగా ఉన్నానంటే, నేను ఏదైనా కష్టంలో ఉన్నాను, నేను అలా ఉన్నాను అంటే, ఆ కష్టం నుంచి నేను బయటపడుతున్నానంటే అది నిజంగా కేవలం దైవజనుల ప్రార్థన అని నేను నమ్ముతాను. దైవజనులలో దేవుడు ఉంటాడని అంటే నేను నమ్ముతానండి ఖచ్చితంగా. మాకును దేవునికి మధ్యవర్తులుగా ఉన్నారంటే దైవజనులండి. దేవునికి స్తోత్రం. నాకు గొప్ప దైవజనులని నన్ను పరిచయం చేశారు దేవుడు. దేవునికి స్తోత్రం. అలాగే నా జీవితంలో చేసినటువంటి గొప్ప మేలు అంటే చెప్పుకుంటూ పోతే 1, 2 కాదండి, చాలా చాలా చేశాడు దేవుడు. నాకు డిఎస్సిలో జాబ్ రావడం దేవుడి